హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త అయితే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత, సచివాలయంలో అడుగుపెట్టిన తర్వాత ఆయన తన తొలి సంతకాన్ని విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి 16,347 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి దస్త్రంపై సంతకం అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఆ వివరాలన్నీ తెలుసుకున్నాం. ఏ ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలన్నీ తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. అలాగే మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే పత్రికాముఖంగా వచ్చేటటువంటి జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తన తొలి సంతకాన్ని విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి దస్త్రంపై సంతకం అయితే చేశారు. ఇంకా వీలైనంత తొందరలోనే ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోందండి. కాసేపటి క్రితమే ఈ న్యూస్ అయితే వచ్చింది. చూడొచ్చు మీరు, ఈ న్యూస్ రావడం అయితే జరిగిందనమాట. జూన్ 13వ తారీఖు ఇప్పుడు 5:20 ఈ న్యూస్, 5:18 ఈ న్యూస్ అయితే వచ్చింది. మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం 16,347 పోస్టులు అనేసి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గురువారం సాయంత్రం సచివాలయం మొదటి బ్లాక్లో తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ మేరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి దస్త్రంపై సీఎం మొదటి సంతకం అయితే చేశారు. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు చూసుకుంటే హెచ్జిటి పోస్టులు అనమాట. ఈ టీచర్ పోస్టులలో హెచ్జిటి వచ్చేసిందో 6,371 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పీఈటీకి సంబంధించి 132 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 7,725 పోస్టులు, టీజీటీ 1,781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు, ప్రిన్సిపాల్ సంబంధించి 52 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. టోటల్గా 16,347 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి దస్త్రంపై గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం అయితే చేయడం జరిగిందనమాట. అలాగే తర్వాత ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై రెండో సంతకం చేశారు. సామాజిక పింఛన్లు 4,000కు పెంచే దస్త్రంపై మూడో సంతకం చేశారు. అలాగే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం చేశారు. నైపుణ్య గణనపై 5వ సంతకం అయితే చేయడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఈ వార్త అతిపెద్ద శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో ఆ అభ్యర్థులందరికీ ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఖాళీ పోస్టులు అయితే ఉంటాయన్నమాట. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని మొదలు పెట్టండి. అయితే ఇప్పటికే గత ప్రభుత్వం నోటిఫికేషన్ని విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ నోటిఫికేషన్కి కొనసాగింపుగా మరొక నోటిఫికేషన్ విడుదల చేస్తారా, అంటే అడిషనల్గా ఇంకొక పోస్టులను పెంచుతూ కొత్త నోటిఫికేషన్ని విడుదల చేస్తారా, లేదంటే పాత నోటిఫికేషన్ని రద్దు చేసి కొత్తగా 16,347 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇదండి విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి వివరాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.